స్తోత్రం కలుగాక. ఈనాటి గుడ్ ఫ్రైడే ఆరాధన కూడి వచ్చిన మీ అందరికి కూడాను మన ప్రభువును రక్షించినటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అందరికీ కూడా హల్లెలూయా. మరి ముఖ్యంగా ఈనాటి గుడ్ ఫ్రైడే సందర్భంగా దేవుడు సిలువలో పలికినటువంటి 5వ మాట నాకు చెప్పడానికి మంచి అవకాశం కలిపినటువంటి మన ఆత్మీయ దైవజనులకు, ఆత్మీయ తల్లికి, అలాగే బ్రదర్ ఐజక్ కుమార్ గారికి, సిస్టర్ మధురమ్మ గారికి నా హృదయపూర్వక వందనం తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అందరం గట్టి ఒకసారి దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక వాక్య భాగానికి వెళదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నాను. నేను చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టినను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి విశ్వపు పొరకు తగిలించి ఆయన నోటికి అందించిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం. నాయన, నీ 5వ మాట చెప్తుండగా నీ జ్ఞానంతో నింపండి, నీ బలముతో నింపి ప్రభు నీ ప్రజలకు ఏదైతే బోధిస్తున్నారో నీ బోధనగా వాడుకొని సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సదాభిన లోకములో మనం గ్రహించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికిన 5వ మాట నేను దప్పికొనుచున్నాననే అంశం. సాధారణంగా చూస్తున్నట్లయితే మనం యేసు ప్రభు వారు దప్పికొనడం అనేది ఇక 2 సందర్భాలు చూపిస్తుంది. ఒకటి శారీరకమైనటువంటి దప్పిక, 2 ఆత్మపరమైనటువంటి దప్పిక. సర్వసాధారణంగా ఆయన సిలువలో శ్రమను అనుభవిస్తూ, మీకు ఇంతకుముందు మన యొక్క బ్రదర్ చెప్పుంటారు, సుమారుగా సిలువ యొక్క బరువు 150 కేజీలు అండి. దాని యొక్క పొడవు 15 అడుగులు, ఎడల్పు 8 అడుగులు. అంత పెద్ద సిలువను మోసుకున్నటువంటి దేవుడు, అంతేకాక ఆయనకి చేతులకి మేకులు దిగ్గొట్టినప్పుడు ఒక్కొక్క మేకు యొక్క పొడవు సుమారుగా 8 ఇంచులు ఉందంట. దాని యొక్క ఎడల్పు 3 అంగుళాలు ఉంది. అంతేకాక ఆయన శరీరము రక్తపు ముద్దగా మారిపోయి, శరీరం అంతా కూడాను నాగల చాకటి వలె మారిపోయి, ఆయన సుమారుగా శరీరం అంతా వీపులో 5480 గాయాలు ఉన్నావంట. 1 కాదు, 2 కాదు, 1000 కాదు, 2000 కాదు, సుమారుగా 5480 గాయములతో ఆయన రక్తం ఉరుతుంది. అంతేకాక సుమారుగా 150 లోతైన గాయాలు ఆ శరీరం మీద కనిపిస్తున్నాయి. అంటే చూడండి, ఆయన శరీరం ఎలాగ మారిపోయిందంటే ఓ రక్తపు ముద్దగా మారిపోయింది. ఆ పరిస్థితుల్లో ఆ శ్రమను అనుభవిస్తూ, ఆ నొప్పిని అనుభవిస్తూ దేవుడు పలుకుతున్న మాట ఏంటి తెలుస్తా? మొదటి మాట చెప్పుకున్నారు, 2వ మాట చెప్పారు, 3వ మాట చెప్పారు, 4వ మాట చెప్పారు. ఇక 5వ మాట వస్తారు. కానీ ఏమన్నాడు? లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. ఆమేన్. లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. ఈ వాక్యం నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి ఆ వాగ్దాన దేశానికి ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళకు దాహం వేసినప్పుడు బండను మోసే కొట్టగా ఏమైంది? విపరీతమైన నీటి ఓటల నీరు ప్రవాహ జలధారాలే ప్రవహించి వారి దాహాన్ని తీర్చిన దేవుడు. అంతేకాక వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు అక్కడక్కడ నీటి బుగ్గలను సృష్టించిన దేవుడు, అంత మహాదేవుడు. ఆ దేవుడు చివరికి ఆయనకి ఏమైందంటే దాహం వేసిందంట. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. జీవజలము కంటే ఆయనే జీవజలము. ఆ జీవజలను దాహం వేయడం ఏంటి? మనం అనుకోవచ్చు శారీరక పరంగా దాహమని, రైట్, ఓకే. ఆయన యొక్క ఆ శ్రమ, అంత శ్రమ. కానీ చెప్తున్నా కదా, ఇంత అద్భుతాలు చేసిన దేవుడు, బండను చీల్చిన దేవుడు, నీటి బుగ్గలు సృష్టించిన దేవుడు, మరి ఎందుకు దాహము కనుగొన్నాడు? ఆ దాహం ఎవరి కోసమో తెలుసా? నీ కోసమే, నా కోసమే. ఆయన మొదట దాహము అనే పదానికి అర్థం ఏంటి తెలుస్తా? మనం చదువుకున్న వాళ్ళు చాలామంది అన్నారు, దాహం అనే పదానికి కోరిక లేదా ఆకాంక్ష, తృష్ణ. కోరిక లేదా ఆకాంక్ష, తృష్ణ. దేవుడు మరి ఎందుకంటే దప్పికొన్నాడంటే ఒక కోరిక, ఒక ఆకాంక్ష, ఒక తృష్ణ. ఆయన కోరిక ఏంటి తెలుసా? ఎవ్వరు నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. ఆయన ఈ లోకానికి వచ్చింది చెప్పన, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు ఆయన.
అందుకోసం ఆయన దప్పికొన్నాడు. అర్థమైందండి? ఆయన దప్పికొన్నాడు. నీ కోసం ఆయన దప్పికొన్నాడు, నా కోసం ఆయన దప్పికొన్నాడు. ఆ దప్పిక ఏంటి తెలుసా? నీ పాపమనే ఆ దప్పికను తీర్చడానికి. నీవు పాపములో మరుగుతున్నప్పుడు, ఆ పాపమనిలో ఉన్నప్పుడు ఆ దప్పికను ఆయన తీర్చుకొని నువ్వు నిత్య జీవ నరకానికి పోకుండా నిత్య జీవానికి ప్రవేశించిన ఉద్దేశంతో ఆయన దప్పికొన్నాడు. హల్లెలూయా. ఇక బాగా మనం ఈ వాక్యాన్ని ధ్యానించినట్లయితే కొన్ని 3 విషయాలు మీకు చెప్తాను. ఈయన ఎందుకు దప్పికొన్నాడు, యేసుక్రీస్తు ఎందుకు దప్పికొన్నారంటే లేఖనము స్పష్టంగా ఉంది. ఏమని చూడండి, లేఖనము నెరవేర్చడానికి ఆయన దప్పికొన్నాడు. దేన్ని నెరవేర్చడానికి అండి? కొంచెం గట్టి చెప్పండి. దేనికి? నిద్రపోతున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎత్తారు ఒక ఇద్దరు. లేఖనము నెరవేరడానికి, లేఖనము నెరవేర్చడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. చెప్తాడు దేవుడు. ఏం చెప్తాడో తెలుసు? ఆయన నేను ధర్మశాస్త్రాన్ని కొట్టువేయడానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను. ఇదే లేఖనము. ఆయన లేఖనము నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. మనం బాగా గమనిస్తే కీర్తన గ్రంథము త్వరగా చదవండి. 69:21 వచనం. కీర్తనలు 69:21 వచనం. త్వరగా ప్లీజ్. కీర్తన గ్రంథము 69:21 వచనములో కీర్తనాకారుడు దావీదు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితము వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికొన్నప్పుడు ఇదమ్మా చిరకను త్రాగనిచ్చిరి. హల్లెలూయా. చూడండి, చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నేను దప్పికొన్నప్పుడు చిరకను త్రాగనిచ్చిరి అనే మాట, ఈ మాట రాస్తున్నప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వారి భూలోకంలో ఉన్నారా? చెప్పండి. లేరు. కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడిన మాట. అంటే దీని ఉద్దేశం ఏంటి? లేఖనములో ఉన్న విషయాన్ని ఆయన పూర్తిగా సంపూర్తి చేయడానికి, లేఖనములను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. దావీదు మహారాజు కీర్తనకారుడు రాస్తూ ఏమన్నాడు? వారు నాకు చేదును ఆహారముగా పెట్టిరి, నేను దప్పికొన్నప్పుడు చిరకను నాకు త్రాగనిచ్చిరండి. చిరక అంటే అర్థమైంది తెలుసా మీకు? ఒక చేదు, ఒక స్పంజ్లాగా ఉంటుంది. ఆ చేదు ఏమని తెలుసు? ఆ చేదు నువ్వు నేను చేసే పాపమే. ఆ పాపమైన చేదును ఆయన తీసుకొని ఆయన దప్పికొన్నాడు. ఆ చేదు పూర్తిగా తొలగించి, నీ మారా హృదయాన్ని పూర్తిగా తొలగించి మధురమైన జీవితంగా మార్చాలని, లేఖనం నెరవేర్చడానికి లోకానికి ఆయన వచ్చాడు. నమ్మినవారు దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. అదండి, లేఖనము నెరవేర్చడానికి దేవుడి లోకానికి వచ్చాడు. ఆయన లేఖనమును పూర్తిగా సంపూర్తిగా నెరవేర్చాడు. లేఖనము నెరవేర్చడం అంటే దేవుని చిత్తాన్ని పూర్తిగా అంగీకరించడమే. ఈ లోకములో దేవుని చిత్తాన్ని పూర్తి చేస్తున్న దేవుడు. వాక్యము చెప్తుంది, ఆదియందు వాక్యము ఉండిన, వాక్యము దేవుడే ఉన్న, వాక్యమే దేవుని వద్ద. లేఖనమనగా వాక్యము. ఆ దేవాదేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, లేఖనము నెరవేర్చడానికి ఆయన దప్పికొన్నాడు. అది ఆయన దప్పిక. సాధారణంగా అంతేగాని ఆయనకి దాహం వేసినప్పుడు తాగడం కాదు. ఆయన దాహం ఏంటంటే ఎవరు నశించిపోకూడదు, ఎవరు కూడా ఆ నరకాగ్నికి పోకూడదు, ఎవరు కూడాను బానిసత్వంలో ఉండకూడదు, సాతాని కాల క్రింద ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన దప్పికొన్నాడు. ఆయన ఎందుకు దప్పుకున్నట్టు? మొదటిది లేఖనము నెరవేర్చడానికి ఆయన దప్పుకున్నాడు. దేవుడు చెప్తాడు, ఆకాశం భూమి గతించిపోయినా సరే నా మాటలు అన్నాడు. చెప్పండి, గతింపు. అందులో ఒక సున్నైనను పొల్లైన తప్పిపోదు. అర్థమైందండి? ఆయన చెప్తున్న మాట నెరవేర్పగలన మాట. ఆయన మాట ఏమాత్రం తప్పిపోదు. ఆయన ఉన్నవాడు అనువాడు ఎల్లప్పుడూ నిరంతరము జీవించే దేవుడు. ఆయన నీ కోసం దప్పుకున్నాడు. ఎందుకు చెప్పనా? లేఖనము నెరవేర్చడానికి, దేవుని చిత్తాన్ని పూర్తి చేయడానికి దేవుడి లోకానికి వచ్చి ఆ శిలువ పైన దాహం దాహం అని కేకవేశారు. ఆయన ఈయన దప్పుకొనిచున్నాను. అది మొదటి అంశం. ఇక రెండో చూసుకున్నట్లు చూడండి, మన యొక్క దప్పిక తీర్చడానికి ఆయన దప్పికొన్నాడు.
రెండోది ఏంటండి, మన యొక్క దప్పిక తీర్చడానికి. ఒకటి, లేఖనమును సంపూర్తిగా నెరవేర్చడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చి దాహముగుంటే, ఇక రెండవ విషయం వచ్చి ఏమైందంటే, మన విశ్వాసి మన యొక్క దప్పిక తీర్చడానికి ఈ లోకానికి ఆయన వచ్చి దాహము కనుగొన్నాడు. విశ్వాస యొక్క దప్పిక ఏంటండి? ఏమండి, దప్పిక అంటే ఇంతకు మీకు చెప్పాను, కోరిక లేదా ఆకాంక్ష, మనిషి యొక్క ఆశలు. లోకంలో ఉన్నదంతా ఏముంది? నేత్రాశ, శరీరాశ, జీవపడంబము. ఈ నేత్రాశ అనే దప్పిక, ఈ శరీరాశ అనే దప్పిక, ఈ జీవపడంబం అనే దప్పిక అనే పాపమైన దప్పిక నువ్వు చేసావే, ఆ దప్పికకి, ఆ పాపానికి విరుగుడు కావాలి. అదే చేదు ఆయన తీసుకున్నాడు. ఒకసారి ఒక ధనవంతుడు వచ్చి అన్నాడు, ప్రభువా, నేను నిత్య జీవానికి వారసత్వం పొందడానికి ఏం చేయాలి? నేను నిత్య జీవాన్ని పొందుకొని ఏం చేయాలి? ఒక ధనవంతుడు ఆయన. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు మీకు తెలిసిందే. ఏమన్నాడు? నువ్వు నిత్య జీవానికి వారసత్వం పొందుకోవాలంటే 10 ఆజ్ఞలు పాటించు, తల్లిని గౌరవించు, తండ్రిని గౌరవించు, నారాజ్యం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించాలి, అన్నీ చెప్పాడు. అయ్యా, నేను చిన్నప్పటి నుంచి పాటిస్తూ ఉన్నాను అన్నాడు ఆయన. అప్పుడు దేవుడు అతను చూసి ఆశ్చర్యపోయాడట. బలా మంచి దాసుడా, మంచి నమ్మకమైన వాడా, ఏమంటే అన్నీ పాటిస్తున్నావా, చాలా వెరీ గుడ్ అంటూ ఒకటే చెప్పాడు దేవుడు నవ్వుకుంటూ. బాబు, నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటో కొదువుగా ఉంది? ధనం అనే దాహము నీకు కొదువుగా ఉంది. ఆ ధనాన్ని నువ్వు అమ్మి, నీ ధనాన్ని పూర్తిగా అమ్మి అది నీ బీదలకి ఇవ్వు, నీ ఫలము పరలోకమంది అధికమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ ధనవంతుడు ఏం చేశాడంటే, ధనం ఎక్కువ ఉంది, దాహం అనే ధనం ఉంది. ఈ ధనాన్ని దాహము తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు ఆ దాహాన్ని తనకి ఇమ్మంటే, ఆ ధనాన్ని పూర్తి ఉగిలివేసి బీదవారికి ఇమ్మంటే ఎట్లా ఇస్తాడు మరి? ఆ ధనవంతుడు దప్పిక ఏంటంటే, ధనము అనే దప్పిక. చివరికి దేవుడు ఏం చెప్పాడండి, ఆయన చూసి నవ్వుతూ, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బజ్యములో ఒంటి దూరుట సులభం. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ఆయనకు అడ్డుగా ఉన్నది ఏంటంటే దాహము, ధనం అనే దాహము. I've ordered all my match essentials from Flipkart so I can sit comfortably without missing out on all the fun. These airtight containers are great for... ఆయనకు అడ్డుగా ఉన్నది ఏంటంటే దాహము, ధనం అనే దాహము. ఆ ధనం అనే దాహం ఉండటం వల్ల ఏమండి ఆయన పరలోక రాజ్యానికి ప్రవేశించలేకపోయాడని ఆయన చెప్పాడు. మరి ఆ దాహాన్ని తీర్చడానికి, ఆ అడ్డుబండిన దాహాన్ని తీర్చడానికి ఆయన చేదు తీసుకుంటూ నీ కోసం ఆయన నిత్య జీవనం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. నీ దప్పిక తీర్చాడు. ఎందుకనగా ఆయన ఆస్తిగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అదండి ఆయన మన యొక్క దప్పిక తీర్చడానికి ఆయన వచ్చాడు. చెబుతూ ఇంకో మాట చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో, ఎవడైనను దప్పిగొని ఎడలా నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునవలను. ఎవరికైనా సరే దప్పికుంటే, మీకు దాహం వేస్తే ఎక్కడ రావాలి? నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకునమని చెప్పాడు దేవుడు. అంటే నీ దప్పిక తీర్చడానికి ఆయన దప్పికొన్నాడమ్మా. నీ దప్పిక పూర్తిగా తీర్చడానికి ఆయన దప్పికొన్నాడండి. మీకు బాగా తెలుసు సమరయ స్త్రీ దేవుని గురించి ఒక సంభాషణ మీకు తెలుసు. అది మీరు ఇంటికి చదవండి. అది యోహాను సువార్త 4వ అధ్యాయం పూర్తిగా ఉంటుంది. ఒకసారి దేవుడు ఆయన అలా పర్యవేక్షిస్తూ ఉన్నప్పుడు సుకార్ అనే ప్రాంతానికి వెళ్తాడు. ఆ సుకార్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనకి దాహం వేసిందంట. దాహం వేస్తే ఏం చేశారు? ఆయన యాకోబు తవ్విన బావి దగ్గర ఆయన కూర్చున్నాడు. కూర్చోకొని అక్కడ ఏమైంది, ఇప్పుడు శిశువులు ఏమయ్యారంట? ఆ శిశువులు లోపలికి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి ఏదో తినడానికి ఏం తీసుకురానికి బయట లేదు. ఈలోగా ఒక సమరయ స్త్రీ వచ్చింది, మీకు తెలిసిందే. సమరయ స్త్రీ వచ్చి ఆమె రాగానే ఏమన్నాడు దేవుడు? నాకు దాహమునకు నీళ్ళమ్మన్నాను, దాహమునకు. ఇక్కడ ఒక విషయం బాగా గమనించినట్లయితే, మొదట సుకార్ అనేటువంటి ఆ నుయ్యి దగ్గరికి మొదట ఎవరు వచ్చారు? యేసుప్రభు వచ్చారు. ఆ తర్వాత సమరయ స్త్రీ వచ్చింది. సమరయ స్త్రీ కడవ పట్టుకుంటూ వచ్చి తన నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ దేవుడు కనిపిస్తూ, ఆయన చూస్తూ యూదుడు, ఈమె చూస్తే సమరయ, అనగవర్గ వర్గానికి చెందిన స్త్రీ. ఆయన చూస్తే యూదుడు. నువ్వు యూదుడువే కదా, నువ్వు అగ్రవర్ణుడు కదా, ఈ సమరయ స్త్రీ నన్ను ఎందుకు నువ్వు నీరు అడగమని అడుగుతున్నావు అంటే దేవుడు ఏం చెప్తున్నామ్మా?
అలా చెప్తూ చెబుతూ చెబుతూ అలాగ తీసుకొని వస్తూ చివరికి ఏమంటాడు, మీలో ఎవరికైనా దప్పికొని ఉంటే నా యొద్దకు రండి, నేను మీకు దప్పిక తీరుస్తాను. మీరు నీళ్ళు తాగుతున్నారు కదా, అది ఎప్పటికైనా దాహం వేస్తుంది, కానీ నేను ఇచ్చి నీళ్ళు త్రాగవాడు ఎన్నడు కూడా దప్పికొనడు, వారి నోటిలో ఒకటి ఊరేటి జీవజలం ఇస్తానని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఇలా చూస్తూ ఏమైంది తెలిసిన, ఈ సంభాషణ బాగా గమనించండి. చివరికి ఏమవుతుందంటే, ఇటు యేసు ప్రభువు వారు నీరు తీసుకోరు, సమరయ స్త్రీ కూడా తన కడవలో నీరు పట్టినదు. బాగా గమనించండి. ఆమె ఒట్టి కడవ పట్టిన వచ్చిందండి. దేనికోసం కడవ పట్టిన వచ్చింది? ఆమె వాటర్ కోసం, నీరు కోసం. కానీ ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఆయన మొదట యేసు ప్రభువు వారు దాహము కోసం వచ్చాడు. ఆయన కూడా దాహము తీర్చుకోలేదు. ఈమె కడవ పట్టిన వచ్చింది, ఈమె కూడా నీటిని పట్టుకొని వెళ్ళలేదు. జీవజలం ఆయనని గ్రహించింది, ఆయనే నీటి బుగ్గ గ్రహించింది, చివరికి ఒక సువార్తగా ప్రకటించింది. హల్లెలూయా. ఆ శుక్ర ప్రాంతం అంతా కూడా ఆ ప్రజల యొక్క దాహాన్ని దేవుడు తీర్చాడు. నశించిపోతున్న నీకు వెతికి రక్షించి ఆ యొక్క దాహమును తీర్చడానికి లోకానికి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. చివరికి సమరయ స్త్రీ ఎంతో సంతోషించింది. ఏమో సంతోషించింది? నేను మెస్సయ్యను కనుగొన్నాను. బైబిల్ ఒక మాట ఉంటుంది, దేవుని రాజ్యం అనేది. ఐటమ్ చెప్పండమ్మా, ఏంటి చెప్పండి? దేవుని రాజ్యం అనేది ఆహారమును పానమును కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మనందుల ఆనందమును సంతోషమై ఉన్నది. హల్లెలూయా. నీతి, సమాధానము, పరిశుద్ధాత్మనందుల ఆనందము సంతోషమై ఉన్నది. ఆహారము కాదు, పానమును కాదు, పానమనగా సేవించడం, దాహము కాదు, నీతి, పరిశుద్ధత, సంతోషము ఆయన యొక్క దాహం. రెండు విషయాలు చెప్పుకున్నాం. ఒకటోది లేఖనము, చెప్పండమ్మా, లేఖనము నెరవేర్చడానికి దేవుడు ఈ లోకానికి వచ్చి దాహము చెందాడు. రెండవదిగా ఏం చెప్పుకున్నామండి? విశ్వాస యొక్క దప్పిక తీర్చడానికి, మన దప్పిక తీర్చడానికి మనం ఎప్పుడు కూడా దాహము చెందకుండా మన నోటిలో నీటి బుగ్గలు ఊరేటట్లు చేయడానికి, నిరంతరము జీవజల నదునిలో ప్రవహింపజేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి దప్పికొని కొన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక మూడో విషయం చెప్పి ముగిస్తాను. చూడండి, మనకు నిత్య జీవం ఇవ్వడానికి, ఆ నిత్య రాజ్యములో ప్రవేశించడానికి ఆయన దప్పికొన్నాడు. ఒకటి, లేఖనం నెరవేర్చడానికి దప్పికొన్నాడు. రెండు, మన దాహాన్ని తీర్చడానికి దప్పికొన్నాడు. మూడవది, నిత్య రాజ్యానికి వారసత్వం పొందడానికి, నిత్య రాజ్యమును నీకు ఇవ్వడానికి ఆయన దప్పికొన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మనకి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 26వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 26వ వచనం. 6:26 లేదా? సరే, రోమీలు ఉంటుంది అక్కడ చూడండి. అయితే దేవుని కృపావరము మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవుని కృపావరము మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. నీకు నిత్య జీవము దేనిలో ఉందంటే యేసుక్రీస్తులో ఉంది. ఆ బండ నుంచి నీరు వచ్చిందే, ఆ బండ అనే నీరు, ఆ బండ ఎవరంటే ప్రభువు అయిన యేసుక్రీస్తే. ఆ బండలో నీరుని ఆయనే సమృద్ధికి ఇచ్చాడు. అదే బండ నిత్య జీవం ఇవ్వడానికి దేవుడు దాహం కనుగొన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీకు బాగా తెలిసింది కదా, బైబిల్ చూస్తారు. ఒక ధనవంతుడు ఉన్నాడంట. చాలా ధనవంతుడు ఉన్నాడు. ఆయన ఊదారంగ వస్త్రాలు ధరించుకున్నాడు, సన్నపు నారబట్ట ధరించుకుంటూ, రోజు సుఖానుభవం అనుభవించుకుంటూ, చాలా తృప్తిగా భోంచేస్తూ రొట్టెలు తింటూ ఉన్నాడట. అక్కడే అదే ఊరిలో ఎవరున్నారు? పక్కన ఎవరున్నారమ్మా? లాజరు, దరిద్రుడైన లాజరు ఉన్నాడు. కురుపులతో నిండిన వాడే, చాలా అసహ్యమైన స్థితిలో ఉంటూ, ఆ ధనవంతుడు తినే రొట్టె బల్ల నుంచి ముక్కలు పడుతుంటే ఆ కుక్కలతో పాటు ఈయన దాన్ని తినేవాడంట. ఎలా కాలం గడుస్తూ ఉంది, అర్థమవుతుంది? ఎలా కాలం గడుస్తూ ఉంది. ఆయన రోజు కూడా సుఖానుభవం అనిపిస్తూ, చాలా అందంగా జీవిస్తూ, ఆహారం సమృద్ధిగా తింటుంటే, పాపము ఈ యొక్క దరిద్రుడైన లాజరు ప్రతి నిత్యము కూడా, ప్రతిరోజు కూడా వ్యాధులు అనుభవిస్తూ, శ్రమ అనుభవిస్తూ, చాలా దీనాల స్థితిలో ఉంటూ కావాలని జీవిస్తూ ఉన్నారు. ఒకసారి ఏమైంది? ఇద్దరు కూడా ఒకేసారి చనిపోయారు. ఇద్దరు ఒక్కసారి చనిపోయేవారు. అప్పుడు ఏమేమి చూడండి, సర్వసాధారణంగా ఎలా ఉంటే ధనవంతుడు చనిపోతే నాకు తెలిసి ఆయనకి ఆ రోజు ధనవంతుడు చాలా గ్రాండ్గా ఆయన కార్యక్రమం చేస్తుంటారు బహుశా. కానీ పేదవాడికి అనాథ శరణంగా ఒక అనాథ శవముగా మారి ఉంటాడు. ఏమిటో
కానీ చివరికి ఏమైంది తెలుసా? వినడం ఏమైంది తెలుసా? ఇద్దరు చనిపోయినప్పుడు దరిద్రుని లాజరు ఏమయ్యాడు? అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు. ధనవంతుడైనటువంటి ఆ యొక్క వ్యక్తి ఏమయ్యాడు? చివరికి నరకాగ్నిలో పడ్డాడు. అక్కడ పడుతూ అంటున్నాడు, నా తండ్రి అయిన అబ్రహామా, అబ్రహామా, నేను వేతన పడుచున్నాను, దయచేసి నీ రొమ్మును ఆనుకుంటే ఆ దరిద్రుడి నుంచి ఆ యొక్క వేలు చెగిరిలో నీరు నా నవ్వులకలో ఏమని చెప్పి బతిమాలుకుంటున్నాడు. మీకు ఈ వృత్తాంతం అర్థమైంది ఏంటండి? ఒకప్పుడు ధనవంతుడు తన దాహమును పానీయములతో పుచ్చుకుంటూ చాలా సంతోషంగా జీవిస్తూ సుఖంగా జీవించాడు. కానీ దరిద్రుని లాజరు చాలా దీనస్థితుల్లోన, తాగడానికి తిండి లేక, కడుకోవడానికి బట్ట లేక, ఆహారం లేక చాలా విలవిలలాడుతూ ప్రతి దినము కూడా ఆ యొక్క బల్ల దగ్గర కూర్చొని తినేవాడు. చివరికి ఆయన ఏం చేశాడంటే అబ్రహాము రొమ్మున అనగా దేవుని యొక్క సన్నిధులు అక్కడ ఉన్నాడు. ఈయనేమైనాడండి? నరకాగ్నికి వెళ్ళిపోయాడు. నిత్య జీవములో ఆయన చేర్చుకోబడ్డాడు దరిద్రుని లాజరు. ఆయన వేతన పడుతున్నాడు, తండ్రి నేను బగబగ మండిపో, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నీకు ఆ పరిస్థితి రాకుండా ఉండడం కోసం, నీవు నిత్య జీవంలో వారసత్వం పొందడం కోసం ఆయన నీ కోసం ఏం చేశాడు? ఆయన దప్పిగొన్నాడు. హల్లెలూయా! దప్పిగొన్నాడండి. ఆ నిత్య నరకాగ్నిలోకి నువ్వు ప్రవేశించకుండా దాని నుంచి తప్పించడానికి అక్కడ నిరంతరము దాహమే. ఆ దాహము నీకు ఉండకుండా, అలాంటి సమస్య నీకు ఉండకుండా దేవుడు నిత్య జీవులను ప్రవేశించలాగన ఆయన దప్పిగొన్నాడు. అర్థమైందండి? నిత్య జీవాన్ని వారసత్వం పొందడానికి ఆయన ధనవంతుడు ఎగినప్పుడు ఆయన ఏం చెప్పాడు? నీ ధనాన్ని అమ్మో, బీదలకు పంచిపెట్టమంటే ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. అర్థమని చెప్పింది. ఎన్ని విషయాలు చెప్పుకున్నామండి? దేవుడు ఎందుకు దప్పికొనుకున్నాడు? ఒకటోది లేఖనములు నెరవేర్చడానికి, 2 విశ్వాసి మన యొక్క దప్పిక తీర్చడానికి, 3 నిత్య జీవం ఇవ్వడానికి ఆయన దప్పికొన్నాడు. ఒక వాక్యం ఉంది, నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు. మనము తృప్తిపరచబడడానికి, మనం శాశ్వతమైనటువంటి ఆనందం పొందడానికి ఆయన దప్పికొన్నాడు. తృప్తిపరచబడు. నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. నీ పని చేసే పని నీతియుక్తమైనప్పుడు, నువ్వు నీతితో ఒక పని చేస్తే అది నష్టమైనా పర్వాలేదు, నీ నీతియుక్తమైన పని చేయి, దేవుడు నీకు ఏం చేస్తాడో? తృప్తిపరుస్తాడు దేవుడు. సో లాస్ట్ ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16-17 అది చదివి మిగిద్దాం. ప్రకటన 7వ అధ్యాయము 16-17 వచనాలు. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. చూసారా? వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. నువ్వు నీతియుక్తంగా బ్రతికితే, దేవుని కోసం నువ్వు పోరాటమైన జీవితం బ్రతికితే నీకు ఆకలి కానీ దాహము కానీ ఉండదు. సూర్యుని ఎండైనను ఏ గాలి అయినను వారికి తగలదు. ఏలి అనగా సింహాసన మధ్యము నుండి గొర్రె పిల్ల వారికి కాపరై జీవజలముల బుగ్గు ఎద్దుకు వారిని నడిపించును. జీవజలముల బుగ్గు ఎద్దుకు నడిపిస్తాడు నిన్న ఆయన. నీ జీవితం తృప్తిపరుస్తారు ఆయన. ఇంకేముందంటే దేవుడు వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందును తుడిచివేయను. హల్లెలూయా! నీ ప్రతి బాష్ప బిందును తుడిచివేస్తారు. కాబట్టి ఈ విధంగా దేవుడు దప్పి ఎందుకు అంటే ఈ 4 విషయాలు. ఒకటి, లేఖనం నెరవేర్చడానికి, నీ దాహము తీర్చడానికి, నిత్య జీవం ఇవ్వడానికి, అలాగే నిన్ను తృప్తిపరచడానికి దేవుడు తప్పుకున్నాడు. ఈ అవకాశం ఇటువంటి ఆత్మీయ తల్లిదండ్రులకు థ్యాంక్స్ చెప్పుకుంటూ మీ అందరూ కూడా వందనాలు. థ్యాంక్ యూ.